వెల్కమ్ టు ఏఎస్ఎన్ రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ. అద్దంకి ఆగస్టు 14 రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ అద్దంకి ఆధ్వర్యంలో ఈ రోజు 14/8/2026 గురకాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 18,000 విలువ చేసే కూలింగ్ వాటర్ డిస్పెన్సర్ శ్రీ బోడెంపూడి మారుతి ప్రసాద్, శ్రీమతి రమాదేవి గారు సౌజన్యంతో అందించినారు. ప్రధాన ముఖ్యులు సుజాత అధ్యక్షులు వహించిన ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కర్రి రామయ్య, ట్రెజరర్ గూడ లక్ష్మీరెడ్డి, పుట్టంరావు, శ్రీరామచంద్రమూర్తి, చప్పిడి వీరయ్య, దాత బోడెంపూడి మారుతి ప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు మాట్లాడుతూ రోటరీ ప్రాధాన్యం ఇచ్చే 7 రంగాలలో విద్యాభివృద్ధి కార్యక్రమం 1 అనుగుణంగా పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు దాతల సహాయంతో కొన్ని ఏర్పాటు చేసుకోమని పేర్కొన్నారు. విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చి శరీరానికి అవసరమైన మేరకు నీటిని త్రాగి ఆరోగ్యం కాపాడుకోవాలని పుట్టంరావు, శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. పేదరికం నుండి బయటపడాలంటే విద్య ఒకటే మార్గమని విద్యార్థులు కష్టపడి చదవాలని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం దాత మారుతి ప్రసాద్ని రోటరీ వారు హై స్కూల్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. మున్సిపల్ పరిధిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్లాంటేషన్ కార్యక్రమం. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రత్యేక ప్లాంటేషన్ మొక్కలు నాటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీఓ మున్సిపల్ ప్రత్యేక అధికారి విజయజ్యోతి కుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని సిబ్బందికి, ప్రజలకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేక ర్యాలీ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమన్నారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాన మున్సిపల్ కార్యాలయంతో పాటు స్తంభాలకు ప్రత్యేక అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు పూర్తి చేసినట్లు వివరించారు. రేపు ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఆర్టీఓ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధికారులు, సిబ్బంది మరియు ప్రజలందరూ ఉదయం 9 గంటల కార్యాలయానికి చేరుకొని జెండా ఆవిష్కరణ తిథిదంత కార్యక్రమంలో పాల్గొని వేడుకలు జయప్రదం చేయాలని కమిషనర్ కోరారు. ర్యాలీకి చేసాము. తర్వాత సెల్ఫీ వీడియోస్ అనేది కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఆఫీస్కి అన్నిటికీ లైటింగ్ వేసాం. మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర స్తంభాలకు లైటింగ్ వేయటం. ఈరోజు ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. ప్లాంటేషన్లో మీరందరూ కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రేపు 15న సచివాలయ సిబ్బంది, ఆర్పీలు అందరూ కూడా 9 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వస్తే 9 గంటలకు మనం అక్కడ గౌరవ ఆర్డీ గారి చేత జెండా వందనం, స్పెషల్ ఆఫీసర్ కాబట్టి మనకి జెండా వందన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అందరం స్నాక్స్ తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోయి మన ఆర్టీఓ మేడం గారు కూడా చేస్తున్నారు. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు రవీంద్ర గారు కూడా చేస్తున్నారు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి మన డ్వాక్రా గ్రూప్ మహిళలు, అలాగే మా సచివాలయ సిబ్బంది అందరూ, అలాగే మా వర్కర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా మనం చేసుకోవాలి. మొక్కలు ఎట్లా మనకు ప్రయోజనాన్ని ఇస్తాయో దాని గురించి కూడా మనందరం కొంతమంది మాట్లాడదాము. దీని గురించి మన జాతీయ జెండాని తన గృహంలో పెట్టి వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఈ వీడియోస్ని మేము ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మనకి మన స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మన దేశం పట్ల మన అనుకుంటే ఉన్నటువంటి గౌరవాన్ని మనము రకరకాలుగా సంఘ సభ్యులు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మనము మొక్కల పంపిణీ, మొక్కలు నాటుతాము. అదేవిధంగా మనము ర్యాలీ కూడా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ వారికి, మేనేజర్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు రేపటి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మన ప్రభుత్వం కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టవలసిందిగా ఆదేశాలు ఇచ్చున్నారు. అంతేకాకుండా మనకు ఒక నానుడు కూడా ఉంది. ఎట్లయితే ధర్మం రక్షతి రక్షత అని చెప్తాను, వృక్షో రక్షతి రక్షత అని చెప్తున్నాను. ఎందుకంటే వృక్షాలు లేదే మనం లేవు. వృక్షంలో ప్రతి ఒక్క భాగం మనం ఉపయోగించుకునే వాళ్ళమే. కానీ ఈరోజు వర్షాభావం వల్ల మనకి వృక్ష సంపద తరిగిపోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కళ్ళెదురుగా చూసిన ఇన్సిడెంట్స్ 2-3 చెప్తాను. 1990 ఆ సంవత్సరాల్లో మనకి వాటర్ స్కేర్సిటీ గురించి అప్పుడే చాలా మంది
మంది మేధావులు గ్రహించారు. భవిష్యత్తులో వాటర్ తగ్గిపోద్ది, మనం వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి వాటర్ని సేవ్ చేయండి. కుంటలు కానీ చెరువులు కానీ ఏం పూర్తి చేయొద్దు. పొలాల్లో ఉన్న వాటిని కూడా పరిరక్షించండి. పరిసరాల్లో ప్రతి ఊళ్ళో కూడా మంచినీటి సదుపాయం కుంటల వల్ల చెరువుల వల్లే జరుగుతుంది కాబట్టి బావుల వల్ల వాటిని సంరక్షించండి అని చెప్పారు. భవిష్యత్తులో వాటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా హెచ్చరించారు మేధావులు. నేను అప్పుడు అనుకున్నాను 1990లో నేను అప్పటికి ఎంప్లాయ్మెంట్లో ఉన్నాను. అదేంటి అసలు నీళ్ళేంటి, ఊరికే వర్షం వస్తే చెరువులు నిండిపోతాయి, మనకెటు వాటర్ ట్యాంకులో బ్లీచింగ్లు అయ్యి వేస్తూ ఉంటారు పంచాయతీ వాళ్ళు, చక్కగా ఇంటికి కుళాయి వస్తుంది, మనం నీళ్ళు బాగానే ఉన్నాయి కదా, ఒకవేళ అవి రాక బావిలో తోడుకొచ్చుకుంటాం కదా అనుకున్నాను. నిజంగానే ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి 2000 సంవత్సరం వచ్చేటప్పటికే బాటిల్స్లో వాటర్ అనేది అట్లానే ఫస్ట్ వాటర్ ప్యాకెట్స్ వచ్చినాయి. అవి మళ్ళీ పట్టిన తర్వాత ఎక్కువ రోజులు స్టాగ్నేషన్ ఉండకూడదు, దాని మీద కాస్ట్ ఉంటుంది, ఇన్ని రోజుల వరకే వాడాలని. ఆ లిమిటేషన్ పీరియడ్ దాటిపోయి ఎక్స్పైర్ అయితే కనుక డేటు, దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది, అవి మళ్ళీ హానికరం ఆరోగ్యానికి. ఈ విధంగా ఒక్కొక్క బాటిల్ 20 రూపాయలు పెట్టి 40 రూపాయలు పెట్టి ఆ రోజుల్లో కొన్నాం. ఈ రోజుల్లో అసలు బాటిల్ కొట్టడం అనేది కామన్ అయిపోయింది, ప్రతి ఇంట్లో వాళ్ళు బాటిల్ తెచ్చుకుంటున్నారు. ప్లాస్టిక్ వినియోగం ఒక రకంగా మన వ్యర్థం, అది వాడకూడదు, అది హాని అని చెప్తానే మళ్ళీ ఆ వాటర్ బాటిల్స్లోనే అంటే ప్లాస్టిక్ బాటిల్స్లోనే వాటర్ ప్రిజర్వ్ వేసుకొని తాగుతున్నాం. ఇంకా మనం చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మనకి వీలైనంత వరకు ఫీల్డ్స్ ఉన్నాయి, మంచి వాతావరణం, గాలి అన్నీ వస్తున్నాయి, మెడికేటెడ్ ప్లాంట్స్ మన చుట్టూ ఉన్నాయి, వేప చెట్లు లేని ఊరు అనేది ఉండదు. వేప చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. తర్వాత చెట్ల వల్ల మనం చివరికి ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను, అన్ని విషయాలు మనకు తెలుసు. పేపర్ దగ్గర నుంచి మనం వాడే ప్రతి ప్రోడక్ట్లో వృక్షానికి సంబంధించిన ఒక ఐటమ్ ఉంటానే ఉంది. అంతేకాకుండా మనం తినడానికి కానీ ఫ్రూట్స్ని ఉపయోగించుకున్నాం ఆరోగ్యానికి. ఇంకా మనం చెప్పాలంటే మనం ఎవరైనా చనిపోతే మనతో పాటు మన బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ సహచరులు కానీ ఎవరూ రారు, కానీ మనతో వచ్చేది వృక్షమే. ఎలానో తెలుసుకోండి, అందరూ తెలుసు. మరి మనం చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడానికి ఉపయోగించేది కూడా కలపే. ఆ తర్వాత ఎవరు ఏ మతానుసారం క్రిమేషన్ అనేది చేసుకున్నా కూడా మనతో పాటు వచ్చేది ఆకున్న బరేల్ గ్రౌండ్ లో మనతో పాటు బరేల్ అయ్యేది కూడా ఆ చెక్క పెట్టే. ఒకవేళ హిందువులు ఫైర్ చేసినప్పటికి కూడా ఆ వాడే ఆ చెక్కలా ఉపయోగిస్తారు దాన్ని. కాబట్టి మనతో పాటు వచ్చే చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చే నేస్తం ఎవరైనా అంటే కేవలం వృక్షమే. కాబట్టి దాని యొక్క ఆవశ్యకత ఇంకెంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు మనందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరూ తెలుసు. కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉంది. ఢిల్లీలో వెళ్ళి బ్రతకాలంటే మన మెడికోస్ కూడా ఇబ్బంది పడి ఒక ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. వర్షాభావం వల్ల వాటర్ అంతా గ్రౌండ్ అంతా నిండిపోయి మెడికోస్ 3 ఇదైపోయారు, అందులో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఢిల్లీలో ఎవరికి వాళ్ళు వాటర్ ఎట్లయితే కొనుక్కున్నామో ఆక్సిజన్ కొనుక్కొని దాన్ని వెళ్ళ వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు, అంటే జీవనం సాగిస్తూ ఉన్నారు. అంటే ఆక్సిజన్ ఎంత తక్కువైందో ఆలోచించండి. దానివల్ల కార్లు ఇది కూడా 15 సంవత్సరాల లైఫ్ ఉన్నా కూడా అక్కడ 5 సంవత్సరాలు. తర్వాత ఈ డీజిల్ పెట్రోల్ బళ్ళు కూడా తీసేస్తున్నారు. డీజిల్ బండ్లు ముఖ్యంగా కాలుష్యానికి ప్రతీకలు కాబట్టి వాటిని ఇమీడియట్గా తొలగించి అవి ఇక్కడికి వచ్చి ఆక్సిజన్ కూడా వేసుకుంటున్నారు. కార్లు వెహికల్స్ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. మనకు ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేది కూడా మరి ఆ చెట్ల వల్లే కనుక మనం ఖచ్చితంగా చెట్లని ప్రతి ఒక్క మనిషి కనీసం ఒక చెట్లైనా నాటి దాన్ని పెద్ద చేయాలి. మనం ఈ రోజు కాదు, అనేక కార్యక్రమాలు హెలికాప్టర్ల ద్వారా కొండల్లో అన్నింటిలో కూడా మనం విత్తనాలు చల్లి వృక్షాలని డెవలప్ చేస్తున్నాము. కానీ ఏంటంటే తిరిగి మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం నాటం అయితే చేస్తున్నాం, కానీ దాని ప్రొటెక్షన్ అనేది మెయింటెనెన్స్ అనేది మనం చేయలేకపోతున్నాం. మరి కొంతగా పెరిగేదాకా మనం దాన్ని కాపాడాలి. అట్లానే ఇతర పశువులు కానీ ఏం వేయకుండా దాని చుట్టూ ఏమైనా గాడు కానీ పెట్టాలి. అదేవిధంగా కొంచెం అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో కొంచెం దక్షిణ అద్దంకి పోలేరమ్మ తల్లి గ్రామ పురపాలక ఉత్సవం అద్దంకిలో వేయించేయున్న శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాల భాగంగా ఈరోజు శుక్రవారం 14/8/2026 గ్రామ పురపాలక కార్యక్రమం ఎంత వైభవంగా నిర్వహించున్నారు. ఈ ఆత్మదిక మహోత్సవానికి దక్షిణ అద్దంకి నరవారిపాలెం, బోడెంపూడి వారిపాలెం, బల్జిపాలెం, గానుగుపాలెం, కొరసపాడు మరియు వేలుమూడిపాడు గ్రామాల ప్రజలు ట్రాక్టర్లు, ఎడ్ల బండిపై నీటి రొమ్ములతో మేళతాళాల నడుమ ఊరేగింపులు ఆలయానికి చేరుకున్నారు. ఊరేగింపుకు తీసుకువచ్చిన నీటి బిందె
గ్రామ పోల్పక అనంతరం రేపు అనగా శనివారం 15/8/2026 రోజున శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి పొంగల్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరగనుంది. పరిసరాల ప్రాంతాలు భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు తెలియజేశారు. వద్ద వన మహోత్సవం పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులను అరికట్టడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సీనియర్ సివిల్ జడ్జి నాగా వెంకటలక్ష్మి తెలియజేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు న్యాయశాఖ తరపున మహోత్సవాలను వన మహోత్సవ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయిన కాంక్రీట్ నిర్మాణాలు, పర్యావరణ మార్పుల వల్ల వర్షపాతం తగ్గడంతో పాటు అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితులను అదనపు చేయాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గం అన్నారు. కేవలం కోర్టు ఆవరణలకు పరిమితం కాకుండా పాఠశాల, ఆసుపత్రులు మరియు బహిరంగ ప్రదేశాల్లో కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటే బాధ్యతలను న్యాయశాఖ చేపట్టాలని తెలిపారు. నేడు నాటిన మొక్కలు ఆసుపత్రి అధికారులు మరియు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో సంరక్షించి అవి పెరిగేలా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరూ తలా ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో భాగ్యస్వాములు కావాలని, ఈ సందేశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయినప్పుడే రాబోయే తరాలకు మంచి వాతావరణం అందుతుందని ఆకర్షించారు. ఈ సందర్భంగా వచ్చిన న్యాయమూర్తులు, న్యాయవాదులు వైద్యశాలలో ప్రజలకు కల్పిస్తున్న వసతులను పరిశీలించి వారికి అందుతున్న సేవలను వైద్యులు అడిగి తెలుసుకున్నారు. చెప్పినట్లుగా యాజ్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అన్నీ కూడా చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ ఉంది. కన్స్ట్రక్షన్స్ అవి ఎక్కువైపోయిన చెట్లు నాటడం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్నందువల్ల వర్షపాతం మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది. అలాగే వన మహోత్సవం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని చోట్ల, మా కోట్లలోనే కాకుండా పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిట్లో కూడా మేము మొక్కలు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా వంతు సాయం మనకి సాయం కాదు, మా వంతు బాధ్యత మేము చేస్తున్నాము. అలాగే ఈరోజు మేము ఇక్కడ నాటిన మొక్కల్ని హాస్పిటల్ అథారిటీస్ వారు వాటిని కేర్ తీసుకొని అవి చక్కగా పెరిగేట్టుగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మేము చేసిన ఈ కార్యక్రమం ప్రాపగేండా అయినప్పుడు అందరికీ తలా ఒక చెట్టు, ఎక్కడ మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక మొక్క నాటడం వల్ల కొన్ని వేల మొక్కలు వృద్ధి చెందుతాయి. మనకి తర్వాత ఫ్యూచర్లో వర్షపాతం కూడా ఇంకా ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఈ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అడ్వకేట్స్కి, స్టాఫ్కి, హాస్పిటల్ అథారిటీస్కి, మా కోఆపరేట్ చేసిన వారికి, మీడియాకి అందరికీ ధన్యవాదాలు. MLSA ప్రోగ్రామ్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ MLSA ప్రోగ్రామ్ ఈరోజు మనం మొక్కలు నాటడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు నిన్న, ఈరోజు మరియు రేపు ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే మొక్కలు నాటడం అనేది ఒక కార్యక్రమంగా మేము పెట్టుకున్నాము. మెయిన్ ఉద్దేశం వచ్చేసి మనకందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్, రైజింగ్ టెంపరేచర్స్, వీటన్నిటిని మనం తట్టుకోవాలంటే మొక్కలు నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అవేర్నెస్తో ఈ మొక్కలు నాటించే అవేర్నెస్ తీసుకురావడానికని ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. పబ్లిక్ ప్లేసెస్లో, హాస్పిటల్స్లో, అట్లాగే మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే మొక్కలు నాటినట్టయితే ఫ్యూచర్లో అదే మనకి నీడనిస్తుంది, టెంపరేచర్స్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మొక్కలు నాటడం అనేది ఇప్పుడే కాదండి, ఎనీ టైం, ఎనీ ప్లేస్ మనకి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్రేషన్ మనకి ఇది ఇంపార్టెంట్
అందరి లైఫ్లో ఒక మొక్క నాటడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఉద్దేశంతో మేము ఈరోజు హాస్పిటల్లో పిహెచ్సిలో అద్దంకి పిహెచ్సిలో మొక్కలు నాటడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన అడ్వకేట్స్కి, స్టాఫ్కి మరియు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ మేడం. సందర్భంగా మనకి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అద్దంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగబోతుంది. ఈ సమావేశానికి మనకు గౌరవ అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, అసిస్టెంట్ జూనియర్ సివిల్ జడ్జి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సీనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి టి లక్ష్మీ మేడం గారు అందరూ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా న్యాయవాది మిత్రులు, పత్రికా విలేకరులు, అందరూ ఇంకా సామాజిక వ్యక్తులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసుకున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అట్లా మేడం గారు మాట్లాడారు. ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేదరమెట్ల రాధాగీతం స్కూల్ విద్యార్థులు పోలీసు వారు మేదరమెట్ల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కొన్ని దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్ విన్యాసాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. రాధాగీతం ప్రిన్సిపల్ రాధాకృష్ణ కుమారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 సందర్భంగా ఆగస్టు 14వ తారీఖున మేదరమెట్ల ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే పిల్లల్లో దేశభక్తి నింపాలని, మన కోసం ఎంతో మంది మహానుభావులు జీవితాలను త్యాగం చేసి మనకు ఇచ్చిన స్వాతంత్రాన్ని గుర్తు చేసుకొని పిల్లల్లో ఆ స్ఫూర్తినివ్వడానికి మేము ఇలాంటి కల్చర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. నేటి బాలరే రేపటి పౌరులు, వారిలో దేశభక్తినివ్వడానికి ఎంతో మంది త్యాగబుద్ధులే ఈ స్వాతంత్ర దినోత్సవం సమాజంలో దేశద్రోహినికి సంబంధించిన ఏ చర్యలు పాల్గొనకుండా వారికి దేశభక్తి వెళ్ళి నేర్పించాలి. ఈ మేదరమెట్లో ర్యాలీ నిర్వహించిన వీటిలో పిరమిడ్స్ విన్యాసాలు, వీరికి ఫిజికల్గా పిల్లలు స్ట్రాంగ్గా ఉండే మెంటల్ స్ట్రాంగ్గా ఉంటారు అనే పిరమిడ్స్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరియు దేశ నాయకుల వేషధారణ విద్యార్థులకు వేయించి సమాజంలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాధం గీతం స్కూల్ ఉపాధ్యులు మరియు పోలీసు వారు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము రాధాస్ గీతం స్కూల్ తరపున ప్రతి సంవత్సరం ఆగస్టు 15 సందర్భంగా ఆగస్టు 14వ తారీఖున మేదరమెట్లలో ర్యాలీ నిర్వహిస్తాం. ఎందుకు అంటే పిల్లలు దేశభక్తి నింపాలి. అలాగే మన కోసం ఎంతోమంది మహానుభావులు వారి జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని వారికి గుర్తు చేసి వారి త్యాగాలను గుర్తు చేసుకొని పిల్లల్లో ఆ స్ఫూర్తిని నింపడానికి మేము ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ జరిపిస్తాము. నేటి బాలలే రేపటి పౌరులు, వారిలో దేశభక్తిని నింపి ఎంతమంది త్యాగ ఫలితం ఇవాళ మనం అనుభవిస్తున్న స్వాతంత్రమో తెలియజేసి దేశ ద్రోహానికి సంబంధించిన ఏ చర్యలు వాళ్ళు పాల్పడకూడదు అంటే వాళ్ళకి దేశభక్తి వాల్యూస్ నేర్పించాలి. ప్రతి సంవత్సరం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మేదరమెట్లలో మేము నిర్వహించే ర్యాలీలో ప్రత్యేకంగా నిలిచేవి పిరమిడ్స్. ఫిజికల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటేనే మెంటల్లీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారని నమ్ముతాం. ఆ పిరమిడ్స్తో పాటు ర్యాలీలో మహానుభావులు నినాదాలన్నింటినీ మేము పలికిస్తూ అందరిలో దేశభక్తిని నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దీనికి ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తున్న మా ఉపాధ్యాయులందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ప్రయాణికులకు మెరుగైన సేవల లక్ష్యం. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ మహబూబ్ నాయక్ సురక్షితమైన, న్యాయమైన మరియు సమయపాలనతో కూడిన మెరుగైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని అద్దంకి ఆర్టీఓ మేనేజర్ మహబూబ్ సాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రగతి పథంలో మరింత ముందుకు సాగాలంటే ప్రతి పౌరుడు నిర్దిష్టమైన లక్ష్యంతో బాధ్యతగా ప్రయాణం చేయాలని అవసరం ఉందని ఆమె అన్నారు. స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని డిఎం మహబూబీ సయ్యద్ స్పష్టం చేశారు. అద్దంకి డిపో పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల మంది మహిళలు ప్రయాణికులు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాలు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ భారం తగ్గడమే కాకుండా వారు సొంతంగా ప్రయాణిస్తూ తమ అభివృద్ధి బాటలు వేస్తున్నామని ప్రయాణికుల నుండి ఎంతో అనుకూలమైన అభిప్రాయాలు లభిస్తున్నాయని చెప్పారు.
సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత బాధ్యతగా అంకిత భావంతో సేవలు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబీ సయ్యద్ అనే నేను ప్రకాశం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అద్దంకి డిపోలో డిపో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముందుగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ అభివృద్ధి అనేది ఇదే మార్గంలో పయనించాలంటే ప్రతి ఒక్క పౌరుడు ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో ఒక బాధ్యత గల ఉద్యోగిగా నేను మా సిబ్బంది ప్రయాణికులకు అనునిత్యము మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు సాగటం జరుగుతుంది. ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, పల్లెల నుంచి పట్టణాలకి అనుసంధానం చేస్తూ మా యొక్క బస్సు సర్వీసులు అనేది ఆపరేట్ చేస్తూ ఉంటాము. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తూ సురక్షితంగా సమయపాలన పాటిస్తూ ఎంతో బాధ్యతగా వాళ్ళని గమ్యస్థానాలు చేర్చడానికి మేము మా సిబ్బంది అహర్నిశలు కృషి చేయటం జరుగుతుంది. ముఖ్యంగా 2025 ఆగస్టు 15వ తారీఖు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆర్టీసీలో శ్రీశక్తి పథకం అమలు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్దంకి డిపో పరిధిలో దాదాపు 70 లక్షల మహిళా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవటం జరిగింది. మహిళలకు ఈ శ్రీశక్తి పథకం అనేది చాలా ఉపయోగకరంగా ఉందని మా ప్రయాణికులు ద్వారా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. ఈ సౌకర్యం పొందిన తర్వాత మహిళలు స్వతంత్రంగా వారు అభివృద్ధి చెందడానికి ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడింది. కాబట్టి మేము ఇక ముందు రాబో రోజుల్లో కూడా ఎంతో బాధ్యతగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానబుద్ధిపరులు ఓటర్ల అక్రమం తొలగించారని గ్రామ సచివాలయం నందు ఓటర్ల నిరసన తెలిపారు. అనంతరం గురువారం సాయంత్రం బాధ్యులు ఆర్టీఓ విజయజ్యోతి కుమారి కలిసి వ్రాతపూర్వకంగా ఆర్టీసీ సమర్పించినారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఆయన బాధ్యతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్యోతి హనుమంతరావు, అవిసేన ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నా పేరు అన్నామణి అండి. మాది అద్దంకి మండలం ధర్మవరం. మా ఓట్లు తీసేశారు. ఎందుకు తీసేశారని చెప్పేసి మేము అడిగితే సమాధానం లేదు. మీరు ఇంట్లో లేరు, అందుకని మేము ఓట్లు తీసేసామంటున్నారు. కానీ మేము ఇంట్లోనే ఉన్నాము. నాది మా పాపది మొత్తం నా ఒక్కళ్ళే కాకుండా మొత్తం 90 ఓట్లు తీసేశారు. ఏకపక్షంతో ఈ ఓట్లు తీసేశారు. అడుగుతుంటే మాకు పైనుంచి ప్రెజర్ ఉంది అని చెప్తున్నారు. కానీ మా ఓట్లు అయితే మాకు తిరిగి రావాలి. ఓట్లు లేనప్పుడు మనిషి చనిపోయినట్టే కదా. నేను లైవ్లో మాట్లాడుతున్నాను, నేను ఎలా చనిపోతాను. అందుకని నేను ప్రతి ఒక్కరికి నేను విన్నపంతో చెప్తున్నాను. బెల్ అండ్ బెనెట్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సవంగా దేశభక్తి పరిమితంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగిస్తూ స్వాతంత్ర పోరాట త్యాగులను నేటి తరం బాధ్యతలు వివరించారు. ఈ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. వేలాది వీరుల రక్తం, లక్షలాది కన్నీళ్లు, అనేక కుటుంబాల బాధ్యత ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింస మార్గం, భగత్ సింగ్ నవ్వుతూ ఎక్కిన ఊరింగం, అల్లూరి సీతారామరాజు అడవిలో చేసిన గర్జన, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటి మన పోరాటం ఆయుధాలతో కాదని మంచి ఆలోచనతో, సత్యం, నిజాయితీ, ప్రేమతో సాగాలని పిలుపునిచ్చారు. చేతిలో పుస్తకం ఉంటే గుండెల్లో బాధ్యత ఉండాలని, మాటల్లో మర్యాద, ప్రవర్తనలో నిజాయితీ కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఒక మొక్క నాటితే దేశాన్ని పచ్చగా మార్చవచ్చు, ఒక మంచి పని చేసి సమాజానికి గొప్పగా మార్చవచ్చని ఆకట్టుకునే చెప్పారు. ఘనంగా ర్యాలీ, పాఠశాల ఆవరణలో ప్రసంగ అనంతరం విద్యార్థుల చేతులు జెండాలు పట్టుకొని పూర్వ విద్యార్థులు 1000 మంది విద్యార్థులతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు